హలో ఆల్, వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. నేను మీతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నట్టే ఈ సినిమా నా ఎక్స్‌పెక్టేషన్స్‌ని మ్యాచ్ చేయకపోతేనే బెటర్ అనుకున్నాను. కానీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మ్యాచ్ చేయటంతో తెలుగు స్టేట్స్ సీఎంతో మాట్లాడి డైరెక్ట్‌గా ఈ ఇయర్‌కి గాను బెస్ట్ స్టోరీ అండ్ డైరెక్టర్ నంది అవార్డ్‌ని ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేశాం. హైకమాండ్‌తో చర్చించి చెప్తామన్నారు. ఆడెవడో నాన్ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసేస్తాం, ఇండస్ట్రీ హిట్ కొడతామని చెప్పాడు. వాళ్ళను కూడా నిద్ర లేపమని చెప్పాం. మొత్తానికి థంబ్‌నెయిల్‌లో చూశారు కదా! 'కొడుకు దిద్దిన కాపురం' అనే ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కుల రాజకీయాలతో పదవి పైన వ్యామోహం పెంచుకున్న తండ్రి తన కూతురికి వేసిన శిక్ష. యవ్వనంలో మొగుడు బాధ్యతారహిత్యంగా నడుచుకొని తనకు తాను వేసుకున్న శిక్ష. సంబంధం లేకుండా చెడు సావాసాలు చేసినందుకు జీవితం అర్పించిన వ్యక్తికి పడిన శిక్ష. కొడుకు బాగుండాలి అని తల్లి తనకు తాను వేసుకున్న శిక్ష. టాలీవుడ్ బాగుండాలని త్రివిక్రమ్ గారు రికార్డులు కొట్టమని ఆడియన్స్కి వేసిన శిక్ష. స్టోరీకి థీమ్ ఆల్రెడీ ఇంటర్నెట్లో హల్చల్ చేసిన కాపీడ్ ఎలిమెంట్సే. దానికి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఈసారి మదర్ సెంటిమెంట్తో తీశారు. చిన్నప్పుడే తనను వదిలేసిన అమ్మ రాజకీయ భవిష్యత్తుకి అడ్డు వస్తాడేమో అని సంబంధం పూర్తిగా తెంచుకోవటానికి పిలవడంతో మొదలవుతుంది. సంబంధం తెంచుకున్నాడా? అసలు అమ్మా నాన్న ఎందుకు విడిపోయారు? ఆవిడ ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంది? నాన్నతో ఉన్న గొడవేంటి? అండ్ కొడుకుని ఎందుకు వదిలేసింది అనే ప్రశ్నలకు సమాధానం మీరు సినిమాలోనే చూడాలి. సినిమా అయితే నన్ను డిసప్పాయింట్ చేసింది. కానీ మహేష్ బాబు గారు మాత్రం పర్ఫార్మెన్స్ అండ్ ఎఫర్ట్స్ అయితే నన్ను సాటిస్ఫై చేశాయి. కలేజాలోలా బ్యాక్ టు బ్యాక్ పంచ్ డైలాగ్స్ దింపిన, మాస్ యాక్షన్ సీక్వెన్సెస్, ఎనర్జెటిక్ డాన్సెస్ చేసిన, కట్టలు కట్టలు బీడీలు తాగిన, కుర్చీ మడత పెట్టి సాంగ్ పెట్టిన, ఆఖరికి లుంగీ తీసేసి బాక్సర్తో నిల్చోబెట్టిన సినిమా రిజల్ట్ని మాత్రం మార్చలేకపోయారు. ఏం చేస్తాం? త్రివిక్రమ్ గారు సినిమాలో చెప్పినట్టు ఎండిన మామిడాకుని పడేయలేము, ఉంచుకోలేము, అలా ఉంది. ఇంకోటి కూడా చెప్పారు, బాటిలే ఇంపోర్టెడ్, లోపల లోకల్ సరికి అని. సినిమా గురించి చాలా హింట్స్ ఇచ్చారు. కమర్షియల్ ఫార్మాట్ అంటూ ఆట పాట ఫైట్ ఇదే ఫాలో అయ్యారు. ఒక్క సాంగ్ కూడా ఆర్గానిక్గా ఉండదు. కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం బాబు ఎనర్జీకి బాగుంది అనిపించింది. ప్రతి ఒక్కడిని బాబు జీప్లో వెళ్ళి కొట్టేస్తుంటాడు. ఇంకో రొటీన్ ఏంటి అంటే బాబు హ్యాండ్సమ్, హీరోయిన్ పడిపోవాలంతే. అదే లాజిక్, మ్యాజిక్. సినిమా లాగారు అసలు. శ్రీలీల ఉంది అంటే డ్యాన్స్ తప్ప ఇంకేం ఉండదు అని ప్రూవ్ చేశారు. మీనాక్షి చౌదరిది గెస్ట్ అపీరెన్స్ అని బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పడంతో ముందే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్యారెక్టర్ ఉన్నా లేకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. జగపతి బాబు గారు అసలు ఎందుకు ఒప్పుకున్నారో ఈ క్యారెక్టర్ ఆయనకే తెలియాలి. జయరామ్ గారు, రావు రమేష్ గారి పరిస్థితి కూడా దాదాపు అంతే. వెన్నెల కిషోర్ గారికి మంచి రోలే పడింది. యాక్చువల్లీ అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి న్యాయం చేశారు. కానీ ఈ సినిమా ఓన్లీ బాబు కోసం తీయటం వల్ల ఎవరికీ న్యాయం జరగలేదు. ఈ విషయంలో లా మినిస్టర్ అయిన రమ్యకృష్ణ గారికి చెప్పాం. వారు వాదోపవాదనలు విన్నాక కథ కంచికి నేను నా కొడుకుతో మా అత్తగారింటికి వెళ్తాను అని అనడంతో కథ ముగిసింది. అమన్ ఫైట్ సీక్వెన్స్కి ఇచ్చిన బీజమ్స్ అయితే నచ్చాయి. క్లైమాక్స్లో పే ఆఫ్ కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండింది. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ రావాలి అంటే 135 crores అన్నారు. మరి అంత బడ్జెట్ ఎందుకు ఈ సినిమాకి? రెమ్యూనరేషన్సే ఒక 110 ఉండొచ్చేమో. మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి ప్లీజ్. ఈ సినిమా స్టోరీ ఏంటి అని మహేష్ బాబు గారిని అడిగితే, కిటికీలో చూసే నాన్న, వదిలేసే అమ్మ, రోడ్డు పాలైన కొడుకు అని రాసుకో అన్నారు. ది ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే, ఈ సినిమా ఫ్యాన్స్ కోసం బాబులోని మాస్ ఎనర్జీ అండ్ యాక్షన్ని బయటికి తీయాలి అని తీసిన సినిమా. సో ఫ్యాన్స్కి నచ్చుతుంది, మూవీ లవర్స్కి యావరేజ్ అనిపిస్తుంది, మిగిలిన కామన్ ఆడియన్స్కి ఫన్ ప్లస్ లాగ్ అనిపిస్తుంది. సో చూడాలి అనుకునే వాళ్ళు థియేటర్స్లో చూసేయండి. ఏంటి, చూసాక నీరసం వచ్చిందా? లైట్గా హెడేక్ వచ్చిందా? టాబ్లెట్స్ వేసుకోవాలనిపిస్తుందా? మామూలుగా ఉండదు మరి గురూజీతో. ఇదండి నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.